హైట్ వాల్ వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, వీడియోని ఎవరైతే స్కిప్ అయితే చేయొద్దండి. ప్రజెంట్ వచ్చేసి స్టూడెంట్స్ రిక్వెస్ట్ మేరకు మన డిఫెన్స్ డారింగ్ యాప్లో వచ్చేసి 50% డిస్కౌంట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ప్రతి కోర్స్ పైన. మీరు ఎస్ఎస్జెడ్ కానిస్టేబుల్ కోర్స్ తీసుకోవాలంటే కనుక 399కి రావడం అయితే జరుగుతుంది. ఒకవేళ రైల్వేలో మీరు ఏ కోర్స్ తీసుకున్నా, ఆర్పిఎఫ్ కానీ లేకపోతే ఆర్ఆర్బి గ్రూప్ డి కానీ ఆర్ఆర్బి ఎన్టీపీసీ కానీ ఏ కోర్స్ తీసుకున్నా 499కి రావడం అయితే జరుగుతుంది. మీకు సబ్జెక్ట్ వైజ్ రికార్డెడ్ క్లాసులు ఉంటాయి, ప్లస్ వాటితో పాటు మీకు సబ్జెక్ట్ వైజ్ మాక్ టెస్ట్లు కూడా ఉంటాయి అనమాట. టెస్ట్ సిరీస్లు అండ్ ప్రీవియస్ పేపర్స్ కూడా ఉంటాయి. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్ వాళ్ళు తీసుకోవాలంటే తీసుకోండి. ఈ 50% డిస్కౌంట్ ఆఫర్ అనేది మనకు ఈ రోజు ఈవినింగ్ వరకు మాత్రమే ఉంటుందన్నమాట. ఆల్రెడీ ఈ ఆఫర్ అనేది మనకు నిన్నటి నుంచి అయితే పెట్టడం అనేది జరిగిందనమాట. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ తీసుకోండి. అండ్ మన డిఫెన్స్ డారింగ్ యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత లాగిన్ అవుతుంది. యాప్ అనేది ఓపెన్ చేసిన తర్వాత అక్కడ మీకు ఆల్ ఆన్లైన్ కోర్స్ అని ఒక టైల్స్ అయితే ఉంటుంది అనమాట, ఒక బాక్స్ అయితే ఉంటుంది. దాన్ని క్లిక్ చేసుకున్నట్టయితే మీకు కోర్సెస్ ఉంటాయి అనమాట. అన్ని కూడా అక్కడ మీకు డెమో వీడియోస్ ఉంటాయి. డెమో వీడియో చూడండి. మీకు సబ్జెక్ట్ నచ్చితేనే, కంటెంట్ నచ్చితేనే కోర్స్ అయితే తీసుకోండి. అండ్ ఎనీవే ఈ ఏదైతే 50% డిస్కౌంట్ ఆఫర్ అనేది మనకు ఈ రోజు ఈవినింగ్ మాత్రమే ఉంటుంది అనమాట. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోండి. ఇక మెయిన్ వెళ్దాం బ్రదర్. మనకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి మనకు ఒకటి బంపర్ నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది. మనకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పర్మనెంట్ ఉద్యోగాలతోటి ఆఫీసర్ స్థాయి లెవెల్ తోటి నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇదే మనకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యాప్ కట్ నోటిఫికేషన్ అనమాట. అయితే బ్రదర్ దీనిలోనే మనకు ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకు మనకు హైదరాబాద్లో మనకు ట్రైనింగ్ అయితే ఇస్తారు అండ్ పోస్టింగ్ కూడా. అండ్ ఓవరాల్గా వచ్చేసి మనకు 336 పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఇప్పుడు వీడియోలో వచ్చేసి క్వాలిఫికేషన్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనేది ప్రతిదీ పిన్ టు పిన్ అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్ వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎండ్ చూడండి. అండ్ వీడియో చూసిన ప్రతి ఒక్క స్మాల్ రిక్వెస్ట్, వీడియోస్ని చాలామంది చూస్తున్నారని లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక్క లైక్ చేసినట్టయితే మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది. అండ్ ఇటువంటి జెన్యున్ అప్డేట్స్ కావాలంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రిప్షన్ పక్కన వెళ్ళకనైతే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి బ్రదర్. ఇక మెయిన్ టాపిక్ ఏంటంటే మనకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ వచ్చేసి ఇది అనమాట. ఇది ప్రజెంట్ వచ్చేసి మనకు షార్ట్ నోటీస్ అయితే వచ్చింది. అండ్ ఇంకా మనకు ఫుల్ నోటిఫికేషన్ అయితే రావాలి. మనకు ఈ మంత్ ఎండింగ్ అయితే నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ ప్రజెంట్ వచ్చేసి మనకు యాప్ కట్ నోటిఫికేషన్ ఉంటుంది. అయితే ప్రతి దీంట్లో ఎవరికైతే క్వాలిఫికేషన్ అండ్ ఏజ్ లిమిట్ కంపల్సరీ అప్లై అయితే చేసుకోండి. అండ్ మీకు వన్స్ మీకు జాబ్ వచ్చిన తర్వాత మీకు బేసిక్ పేమెంట్ మీకు 56,000 ఉంది. ప్లస్ వాటితో పాటు మీకు అన్ని అలవెన్స్ కలుపుకుంటే కానీ ఓవరాల్ మీకు 90,000 అబో మీకు సాలరీ అయితే వస్తుందన్నమాట. అంటే ఇవన్నీ కూడా మనకు ఆఫీసర్ స్థాయి లెవెల్ పోస్టులు కాబట్టి ఎట్టి పరిస్థితులు కూడా మీరు మిస్ అయితే చేసుకోవద్దండి. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మనకు అఫీషియల్ షార్ట్ నోటీసు. ముందుగా వచ్చేసి ఈ నోటిఫికేషన్లో ఏమేమి పోస్టులు భర్తీ చేస్తూ ఉన్నారంటే కనుక మనకు ఫ్లయింగ్ బ్రాంచ్కి సంబంధించినటువంటి పోస్టులు భర్తీ చేస్తున్నారు. అండ్ గ్రౌండ్ డ్యూటీ, టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ బ్రాంచ్ ఇవి కూడా పోస్టులు భర్తీ చేస్తున్నారు. అండ్ వాటితో పాటు మనకు ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ కింద కూడా మనకు పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఇక్కడ ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ కింద అంటే ఏంటంటే ఎవరైతే ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో మీకు ఎన్సీసీ సర్టిఫికేట్ ఉంటే కనుక అంటే ఎయిర్ ఫోర్స్ వింగ్లోన మీరు ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక అప్లై స్టార్టింగ్ డేట్ అండ్ అప్లై లాస్ట్ డేట్ చూసుకుంటే మనకు ఆన్లైన్ అప్లికేషన్ మనకు December 2, 2024 మనకు నెక్స్ట్ మంత్ 2వ తేదీ నుంచి మనకు అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. అండ్ అప్లై లాస్ట్ డేట్ December 31, 2024 వరకు అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ మీరు అప్లై చేసిన వెబ్సైట్ లింక్ వచ్చేసి ఇక్కడ మీరు చూసుకుంటే కెరీర్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ .cdac.in అనే వెబ్సైట్లో మాత్రమే మీరు అప్లై చేయాలి. లేదంటే afcat.cdac.in అనే వెబ్సైట్లోన మీరైతే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. మనకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి వచ్చినటువంటి ఫస్ట్ నోటిఫికేషన్ అనమాట 2025 జనవరికి సంబంధించిన ఉంటుంది. అండ్ ఎవరైతే ఈ నోటిఫికేషన్ సెలెక్ట్ అవుతారో వాళ్ళు 2026 జనవరిలో అయితే మీరు ట్రైనింగ్ అయితే వెళ్ళిపోతారు అనమాట. ఇక నెక్స్ట్ ముందుగా వచ్చేసి ఇక్కడ మనకు వేకెన్సీ అనేది ఏమేమి భర్తీ చేస్తున్నారో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి షార్ట్ సర్వీస్ కమిషన్ ఎస్ఎస్సి నుంచి అయితే రావడం జరిగింది అనమాట. మనకు ఎయిర్ ఫోర్స్లోన ఫ్లయింగ్ బ్రాంచ్ అండ్ గ్రౌండ్ డ్యూటీ, టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ బ్రాంచెస్ నుంచి పోస్టులు అయితే భర్తీ చేస్తున్నాడు. దీనికి ఓన్లీ ఆన్లైన్ ద్వారా మాత్రం అప్లై అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక నెక్స్ట్ వేకెన్సీ డీటెయిల్స్ ఒకసారి చూసుకుంటే ముందుకు వచ్చేసి ఇక్కడ మనకు ఫ్లయింగ్ బ్రాంచ్కి వచ్చేసి మనకు మేల్ వాళ్ళకి వచ్చేసి 21 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. గర్ల్స్కి వచ్చేసి 9 పోస్టులు మాత్రమే భర్తీ చేస్తూ ఉన్నారు అనమాట. అండ్ అదేవిధంగా ఇక్కడ మనకు గ్రౌండ్ డ్యూటీ, టెక్నికల్ బ్రాంచ్కి సంబంధించిన పోస్టులు వచ్చేసి మనకి ఇక్కడ మళ్ళీ డివైడ్ చేయడం అయితే జరిగింది అనమాట. అన్ని కలుపుకుంటే కన్నా మీరు వాళ్ళకి వచ్చేసి 148 పోస్టులు అయితే భర్తీ చేస్తూ ఉన్నారు. అండ్ అదేవిధంగా గర్ల్స్కి వచ్చేసి ఓన్లీ 41 పోస్టులు అనేది భర్తీ అయితే చేస్తూ ఉన్నారు. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు గ్రౌండ్ డ్యూటీ, నాన్ టెక్నికల్ బ్రాంచ్, ఈ బ్రాంచ్కి వచ్చేసి పోస్టులు వచ్చేసి మనకు చాలా బ్రాంచ్లు అయితే మళ్ళీ డివైడ్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ మేల్ వాళ్ళకి వచ్చేసి 94 పోస్టులు అయితే భర్తీ చేస్తూ ఉన్నారు. అండ్ అదేవిధంగా గర్ల్స్కి వచ్చేసి 23 పోస్టులు అనేది మనకు భర్తీ చేస్తూ ఉన్నారు అనమాట. ఇక నెక్స్ట్ ఫైనల్గా వచ్చేసి మనకి ఇక్కడ ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ కింద మనకు పోస్ట్ అయితే ఉన్నాయి. కాబట్టి ఈ ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ కింద ఎవరైనా అప్లై చేసుకోవాలంటే వాళ్ళకు ఫ్లయింగ్ బ్రాంచ్లో ఏదైతే పోస్టులు అయితే ఉన్నాయో వాటిలోనే మీకు 10% మీకు రిజర్వ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఏజ్ లిమిట్ విషయానికి వస్తే మనకి ఇక్కడ ముందుగా ఫ్లయింగ్ బ్రాంచ్కి వచ్చేసి 20 నుండి 24 సంవత్సరాలు ఉన్నటువంటి యూత్ అయితే తీసుకోవచ్చు. డేట్ ఆఫ్ బర్త్ అనేది 2026 జనవరి 1కి అయితే మీరైతే కౌంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ డేట్ ఆఫ్ బర్త్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు 2002 జనవరి 2 నుండి జనవరి 1, 2006 మధ్యన డేట్ ఆఫ్ బర్త్ ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట.
అండ్ సెకండ్ వచ్చేసి మనకు గ్రౌండ్ డ్యూటీ. గ్రౌండ్ డ్యూటీకి వచ్చేసి ఇక్కడ మనకు టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ బ్రాంచ్‌కి ఎవరైనా అప్లై చేసుకోవాలంటే జనవరి 1, 2026కి మీ డేట్ ఆఫ్ బర్త్ కౌంట్ చేసుకుంటే 20 నుండి 26 సంవత్సరాలు అయితే మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఏజ్ అయితే ఉండాలి. డేట్ ఆఫ్ బర్త్ కట్ ఆఫ్ చూసుకుంటే జనవరి 2, 2000 నుండి జనవరి 1, 2006 మధ్యన ఎవరికైతే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందో వాళ్ళు మాత్రమే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్ మనకు ఫుల్ నోటిఫికేషన్ అనేది మనకు ఆఫీస్ వెబ్సైట్లో అయితే రిలీజ్ చేస్తారు. ఇంకా ప్రజెంట్ అయితే షార్ట్ నోట్స్ మాత్రం ఇచ్చింది అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా చెప్తాను. అండ్ వన్స్ మీరు జాబ్ వచ్చిన తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే మనకు ఫస్ట్ ట్రైనింగ్ విల్ బి ఇక్కడ చూసుకుంటే ఎయిర్ ఫోర్స్ అకాడమీ మనకు దుండిగల్ హైదరాబాద్ అక్కడైతే మనకు 62 వీక్స్ అయితే మనకు ట్రైనింగ్ అయితే కండక్ట్ అయితే చేస్తారన్నమాట. అంటే మనకి ఇక్కడ ఫ్లయింగ్ అండ్ గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్ బ్రాంచెస్కి 62 వారాలు, అదేవిధంగా ఇక్కడ గ్రౌండ్ డ్యూటీ నాన్ టెక్నికల్ బ్రాంచ్కి వచ్చేసి 52 వారాలు అయితే మనకు ట్రైనింగ్ అయితే ఉంటుందని వాళ్ళు ఇక్కడ మనకు మెన్షన్ చేయడం అయితే జరిగింది. అండ్ వన్స్ మీకు జాబ్ వచ్చిన తర్వాత మీకు ఇక్కడ శాలరీ చూసుకుంటే మనకు ఫ్లయింగ్ ఆఫీసర్ ర్యాంక్లో చూసుకున్నట్టయితే మనకు లెవెల్ 10 కింద మనకు శాలరీ అయితే వస్తుంది 56,100 నుండి 1,77,500 ప్లస్ వారితో పాటు అదర్ అలవెన్స్ కూడా ఉంటాయి. కాబట్టి అన్ని అలవెన్స్ కలుపుకుంటే ఓవరాల్ మీకు 90,000 అబో మీకు శాలరీ అయితే వస్తుందన్నమాట. ఇక నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు. ఈ నోటిఫికేషన్ ఎవరైతే అప్లై చేస్తా ఉన్నారో వాళ్ళకి అప్లికేషన్ ఫీజు కూడా మెన్షన్ చేశాడు. 550 రూపాయలు ప్లస్ మనకు జీఎస్టీ కూడా మనకు మెన్షన్ చేశాడు. కాబట్టి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్ వాళ్ళు ఇక్కడ ఇచ్చినటువంటి పేమెంట్ ఫీజు అనేది మీరు పేమెంట్ చేసుకొని మీరైతే అప్లై అయితే చేసుకోండి. ఇక నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ దానికి వస్తే కనుక మనకు ముందుగా వచ్చేసి రైటింగ్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఈ రైటింగ్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనకు ఎయిర్ ఫోర్స్ సెలక్షన్ బోర్డ్ అని ఒకటి అయితే ఉంటుంది అనమాట, అంటే ఇంటర్వ్యూ అనమాట. దీనిలో మనకి ఇక్కడ 5 days అయితే ఉంటుంది. ఇది అయిపోయిన తర్వాత దీనిలో ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకు నెక్స్ట్ అనేది డాక్యుమెంట్ వెరిఫికేషన్, తర్వాత మనకు మెడికల్ టెస్ట్ అయితే ఉంటుంది. ఇవన్నీ కూడా అయిపోయిన తర్వాత ఇక్కడ మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్లో మన పేరు ఉంటే కనుక మనకు జాబ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలంటే మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఇంపార్టెంట్. కాబట్టి ఇక్కడ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే కనుక ముందుగా ఫ్లయింగ్ బ్రాంచ్కి ఎవరైనా అప్లై చేసుకోవాలంటే వాళ్ళు ఇంటర్మీడియట్ 10+2 ఇంటర్మీడియట్లోనే మీరు 50% మార్క్స్ తోటి ఎంపీసీ గ్రూప్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. అంటే ఇంటర్లో ఎంపీసీ గ్రూప్ ఎవరైతే చేసింటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. బట్ ఇంటర్తో పాటు కంపల్సరీ మీకు గ్రాడ్యుయేషన్ మీకు కంపల్సరీగా 3 years డిగ్రీ అన్న కంపల్సరీ ఉండాలి. ఒకవేళ 3 years డిగ్రీ లేకపోతే 4 years మీకు బీఏ కానీ బీటెక్ కానీ చేసింటే కానీ వాళ్ళని అప్లై చేసుకోవచ్చు. బట్ కంపల్సరీ మీకు డిగ్రీలు కానీ బీటెక్లో కానీ 60% అబవ్ మీకు మార్కులు అయితే వచ్చి ఉండాలి. అండ్ అదేవిధంగా ఇక్కడ మీకు ఇంటర్ ఎంపీసీలో కూడా మీకు 50% అబవ్ మీకు మార్కులు అయితే వచ్చి ఉండాలి. అండ్ అదేవిధంగా ఇక్కడ మనకు గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్ బ్రాంచ్కి ఎవరైనా అప్లై చేసుకోవాలంటే ఎవరైతే ఇంటర్మీడియట్లో ఎంపీసీ గ్రూప్ చేసి ఉండాలి. వారితో పాటు మీరు ఎవరైతే బీటెక్ చేసి ఉంటారో బీటెక్లో కూడా మీకు ఇక్కడ కొన్ని బ్రాంచ్లు ఉన్నాయన్నమాట. అంటే ఇక్కడ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కానీ అదేవిధంగా కొన్ని ఇక్కడ స్ట్రీమ్స్ అయితే ఇచ్చాడు కదా, వీటిలోనే మీరు బీటెక్ చేసి ఉంటే కానీ మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి మనకు గ్రౌండ్ డ్యూటీ నాన్ టెక్నికల్ బ్రాంచ్. దీనికి ఎవరైనా అప్లై చేసుకోవాలంటే మీరు ఇంటర్మీడియట్లోనే మీరు కంపల్సరీగా 50% మార్కులతో మీరు పాస్ అయి ఉండాలి. అండ్ ఇంటర్లో కూడా మీరు ఎంపీసీ గ్రూప్ అయితే చేసి ఉండాలి, మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్. అండ్ వాటితో పాటు కంపల్సరీ మీరు డిగ్రీ అయితే చేసి ఉండాలి. అండ్ డిగ్రీలో కూడా మీకు 60% మీకు మార్కులు అయితే వచ్చి ఉండాలి. ఒకవేళ మీరు డిగ్రీ చేయకపోతే మీరు బీటెక్ చేసిన వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఫైనల్గా వచ్చేసి మనకు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసినటువంటి వాళ్ళకు ముందుగా ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తామని చెప్పాడు కదా. ఎగ్జామ్ వచ్చేసి ఇక్కడ మీరు చూసుకుంటే జనరల్ అవేర్నెస్, వాటితో పాటు వెర్బల్ ఎబిలిటీ, ఇంగ్లీషు, న్యూమరికల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్ అండ్ మిలిటరీ యాప్టిట్యూడ్ టెస్ట్, వీటి నుంచి మనకు క్వశ్చన్లు అయితే రావడం అయితే జరుగుతుంది. 100 క్వశ్చన్లు వస్తాయి 300 మార్కులకు. క్వశ్చన్కి మనకు 3 మార్కులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. 2 hours అయితే మనకు టైమింగ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ ఇది ఓన్లీ ఆన్లైన్ ద్వారా మాత్రమే ఉంటుంది. అండ్ ఎగ్జామ్ కూడా ఇంగ్లీష్లో మాత్రమే ఉంటుందని మెన్షన్ చేయడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ మనకు మార్కులు చూసుకున్నట్లయితే మనకు 3 marks అనమాట కరెక్ట్ అయిన ఆన్సర్కి. ఒకవేళ మనకు నెగిటివ్ మార్కింగ్ వచ్చేసి 1 mark అయితే పెట్టాడు. ఒక క్వశ్చన్ రాంగ్ అయితే అంటే 1 mark అయితే కట్ అవుతుంది అనమాట. కాబట్టి ఎవరైతే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటే వాళ్ళందరూ కూడా చూసుకోండి. అండ్ మనకి ఇక్కడ నార్మలైజ్డ్ మార్కులు కూడా మెన్షన్ చేశాడు. మనకు నార్మలైజ్డ్ మార్క్స్ సంబంధించి ఫార్ములా అనమాట. దీన్ని బేస్ చేసుకొని మనకు నార్మలైజ్డ్ స్కోర్ అయితే మనకు యాడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇక ఫైనల్గా వచ్చేసి ఇంతే బ్రదర్, మనకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి ఇచ్చినటువంటి AFCAT నోటిఫికేషన్ అయితే నేను కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్పాను అనుకుంటాను. మనకు 2025లో ఎయిర్ ఫోర్స్ నుంచి ఇచ్చినటువంటి ఫస్ట్ నోటిఫికేషన్ అన్నమాట ఇది. అండ్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కంపల్సరీ అప్లై అయితే చేసుకోండి. ఏజ్ లిమిట్, క్వాలిఫికేషన్ ప్రతి చెప్పాను. అండ్ ఎవరైనా మన డిఫెన్స్ డార్లింగ్ యాప్లో మీరు కోర్స్ తీసుకోవాలంటే SSG కానిస్టేబుల్కి 399 అండ్ రైల్వే ఎనీ కోర్సు 499కి అయితే ఉండేది జరుగుతుంది. ఈ కోర్స్ ఆఫర్ అనేది మీకు ఈ రోజు ఈవినింగ్ వరకు మాత్రమే ఉంటుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్ వాళ్ళు తీసుకోండి. అండ్ మీకు ఇంకేమైనా డౌట్ అంటే కింద కామెంట్ అయితే చేయండి. లేదా నాకు ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా మీరు మెసేజ్ చేస్తా అంటే కూడా అక్కడ మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అయ్యి నాకు అక్కడ మీరు మెసేజ్ చేయొచ్చు. థ్యాంక్ యూ.